ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, 2012వ సంవత్సరం యొక్క చివరి గడియలలోనికి మనం వచ్చేసినాం. ఒక క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ప్రభు తన మితిలేని మహాకృప చేత సంవత్సరం అంతయు కాచి, కాపాడి, పోషించి, పరామర్శించి, ఆదరించి, బలపరిచి నడిపించిన ఆ మహాకృపను జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిస్తున్నాను. మనందరి తరపున ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో బలపరచబడినట్లు ఒక నూతన విధానంతో, ప్రభు వాక్యంతో క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి దేవుని వైపు తేరి చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానములోనికి వెళదాం. ఘనమైన తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొనుచున్నాను. ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మను ప్రేమించి, మమ్మను పోషించి, మమ్మను దర్శించి, మమ్మను నడిపించి, మమ్మను బలపరుస్తూ నీతో మేము ఉండటానికి ఎంత ప్రేమించి మాకు సహాయపడినవు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. 2012వ సంవత్సరం అంతయు మీరు కాచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ, నీ హస్తం ప్రభా మాలో, మాతో, మాపై ఉంచి, ప్రభా నువ్వు చూచిన దేవుడవై, నువ్వు చెయ్యి చాచిన దేవుడవై మాకున్నందుకు ఆరాధిస్తున్నాం. అలాగే తండ్రి, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మీరే మమ్మను దర్శించండి. నూతన తత్వంతో, నూతన స్వభావముతో క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టుటకు నీ మాటలతో మమ్మను దర్శించుమని, మమ్మను బలపరిచి, దీవించి, దీవెనకరంగా చేసి నూతన సంవత్సర ఆశీర్వాదములకై మమ్మ ఆయత్తపరచుమని ప్రభు అయిన యేసు నామముననే స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బిడ్డలారా, నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునుపు దేవుని వాక్యంలోనికి వెళ్లి ఆయనతో కూడా మరియవలే ఆయన పాదముల దగ్గర నేర్చుకొనిన వారమై నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. దేవుని వాక్యంలో నేను 3 భాగాలుగా వాక్యంలో నుండి చదువుతానండి. మొదటిదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అంటాడు యోహాను భక్తుడు రాస్తూ. 2వ మాట అపోస్తలుడైన పౌలు రాసిన భాగం, ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎంత బాగుందండి. ఈ 3 లేఖన భాగాలను కలిపి ధ్యానం చేస్తే ఇక్కడ మనకు 2 అంశాలు తేటగా మనకు కనపడతాయి. మొదటిది ఏంటంటే, సంఘ సిద్ధాంతకర్త అయిన అపోస్తలుడైన పౌలు, అలాగే ఆది అపోస్తలులు కూడా మనం చదువుకున్న లేఖన భాగాలలో ఉద్దేశించి మనకు చెప్పే మొదటిది అన్నమాట ఏంటంటే, మనము ఇంకనూ అసంపూర్ణులము అనేది మొదటి అంశం. రెండవది, మన జీవిత యాత్రలో పరిపూర్ణము కావాలి కాబట్టే దేవుడు మనలను ఆశించి, ఒకటి నిర్దేశించి ఆయన మనకు బోధిస్తున్నాడు. ఎందుకు? మనం పరిపూర్ణులం కావటానికే దేవుని వాక్యం మనకుందని. అలాగే ఆయన మనల్ని ఆశించాడు కాబట్టి మన ఆయువును పొడిగించి సంవత్సరం తరువాత సంవత్సరం ఆయన మనకు దయా కిరీటముగా మనలను ధరింపచేసి ఆయన వైపు మార్చుకోవటానికి, మలుచుకోవటానికి, ఆయన వలె ఉండటానికి మనం
ఆయనతో ఎదగటానికి ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఆయన వాక్యం మనకిచ్చి ఆయన చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నాడు. ఆత్మ దేవుడుగా మనకు దేవుని వాక్య ప్రబోధం అవగాహనలోనికి తెస్తున్నాడు. అందుకై దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం 2013 ప్రభు ఎందుకు ఇస్తున్నాడు అనంటే, మనం అసంపూర్ణులము గనుక మనలను ఆయన పరిపూర్ణతలోనికి నడిపించటానికే ఆయన మనకు నూతన సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేస్తున్నాడు. ఆయన మనల్ని చూచే దేవుడు, మనల్ని పరిగ్రహించిన దేవుడు, పరిశీలించే దేవుడు, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు, మన నడవడి నడక ప్రవర్తన ఎరిగిన దేవుడు, ఈ 365 సంవత్సరాలలోని మన దినదిన ప్రయాణములో ఆయనతో నడిచిన విధానమును ఎరిగిన దేవుడు మనలో ఎక్కడ పరిపూర్ణత లేదో దానిని పరిపూర్ణం చేయటానికి నా వంతు నేను సంఘముగా పరిపూర్ణుడను కావాలి అనే ఉద్దేశం చేత నేను మీరు ఎదగాలనే ఆశించిన దేవుడు ఆయుష్కాలమును పొడిగించి మరో నూతన సంవత్సరం ఇచ్చి ఆయన వాక్యంతో మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు, మహిమ కలుగును గాక. ప్రభువులారా, మీ ముందుకి లేఖన భాగాలను తీసుకొచ్చి కొత్త సంవత్సరంలో 2 విషయాలు మనం గమనించాలనే ఉద్దేశం చేత ఈ వాక్య లేఖన భాగాలను మీ ముందు పెట్టాను. మొదటి ఉద్దేశం ఏంటంటే, మనం ఎందుకు అసంపూర్ణులుగా ఉన్నాము అనేది మొదటి విషయం. సంపూర్ణులు అనే దానికి ఇంగ్లీష్లో ఏమంటాడంటే పర్ఫెక్ట్ అంటారు. ఆ పర్ఫెక్ట్ అనే మాటను ఉపయోగించినట్లయితే ఇంకాస్త ఆత్మీయ భావన బాగుంటుంది. ఏంటది? వై వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం ఇంకా ఎందుకు అసంపూర్ణతను మనం కలిగి ఉన్నాం అనేది మనం గ్రహించాల్సిన మొదటి విషయం. రెండవది, ఈ అసంపూర్ణతను గ్రహించిన వారమై, మేల్కొల్పబడిన వారమై, అసంపూర్ణతకు కారణమైన మన బలహీనతలనన్నిటినీ గ్రహించి గుర్తించి సున్నతి అనుభవంలోనికి తెచ్చి దాన్ని కోసివేసి త్రోసివేసి రోసివేసి ప్రభు బిడలముగా నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలనేదే ప్రభు ఉద్దేశం. ఈ 2 విషయాలతోటి ఈ లేఖన భాగాలను మనము ధ్యానం చేస్తాం. మొదటిది, వై వీఆర్ ఇన్కంప్లీట్, వై వీఆర్ ఇంపర్ఫెక్ట్ స్టిల్, ఇంకా మనం ఎందుకు అసంపూర్ణులముగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు గాని మనం గమనించి చూస్తే మనకు అక్కడ తేటగా అర్థమైపోద్ది. కారణం ఏంటంటే, మన అసంపూర్ణతకు మనము ముందున్న వాటికంటే, కలిగి ఉన్న వాటికంటే, వెనుకున్న వాటిని ప్రస్తుతం మనకు లేదు లేదు అని వేటిని గురించి చెప్తామో వాటిని గురించి వేగిర పడుతున్నామే గాని, అపోస్తలుడు చెప్పినట్టుగా 13వ వచనంలో నేను ఒకటి చేయిస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాను అన్నాడు కదా భక్తుడైన పౌలు. అది మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనము వెనుకున్న వాటిని మరచటం, రెండోది ముందున్న వాటి కొరకు వేగిర పడటం అనే గ్రహింపులోనికి అనేక సార్లు మనం రాలేక, ముందున్న వాటికంటే కూడా వెనుకున్న వాటిని తలపోసుకుంటూ మరవటానికి మర్చిపోవటానికి ఏదైతే ప్రభు మనలో క్షమాపణ పెట్టి బలపరిచి నడిపించి మనలను ప్రోత్సహిస్తున్నాడో దానిపై ఆ అవగాహన రాకుండా, నేను బలహీనుడిని, నాకు కొరతగా ఉంది, అయ్యో ఆయన ఇట్టన్నాడు ఈమెట్టన్నది, అయ్యో నా బలహీన పరిస్థితులని మన గతాన్ని నెమరు వేసుకుంటూ బలహీన పడుతున్నాం. కనుక ప్రభు బిడ్డలారా, మనకు ఏది ప్రభు ఇచ్చినాడో ఇది చాలు. దిస్ ఇస్ ఎనఫ్. దేవుడు నేను ఆశించిన కంటే నన్ను ఆశీర్వదించినాడు, ఈ స్థితికి నన్ను తెచ్చినాడు, ఈ స్థితిలో నేను సంతృప్తితో ప్రభువుని వెంబడిస్తాను
అనగలిగే తత్వము. రెండోది, నాకు ఏదైతే లేదో ఆ లేని దాని గురించి ఆలోచించి ఇంకా లేదనకుండా నాకు ఉన్నది చాలు అని చెప్పే సంతృప్తి కలిగిన వారమై మన ముందున్న పందెపు రంగంలో భవిష్యత్ దినాలలో మనం పరిగెత్తటానికి, గురి యొద్దకు పరిగెత్తి గురి చేరటానికి దేవుడి లేఖన భాగాలను మనకు రాసి పెట్టినాడు. దేవునికి స్తోత్రములు. కాబట్టి మొదటి అంశముగా మనము ఎందుకు అసంపూర్ణులమై ఉన్నాము అంటే, మనం గురిని ఆశించి గురి దగ్గరకు పరిగెత్తటానికి, గురికి కావలసినవి కలిగి ఉండటానికి, ఆయన దగ్గర నేర్చుకుని పరిగెత్తటానికి అనే విషయాల కన్నా వెనుకున్న విషయాలు మనస్కరించటం అనే సాతానీయ ప్రేరణల చేత ఎదగవలసినంతగా ఎదగలేకపోతున్నాం. పరిగెత్తవలసినంతగా ప్రోత్సాహకర పరిస్థితులుగా, అనేకులను ప్రోత్సహించేవారిగా మనం పరిగెత్తలేకపోతున్నాం. ఇది మొదటి అంశంగా మనము గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. రెండో అంశంగా, సాతానుడు మన మీద అనేక రకాలైన తంత్రాలు కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆ తంత్రాలు మాటి మాటికి వెనుక ఉన్న వాటిని జ్ఞాపకానికి తెస్తుంటాడు. నువ్వు పలాని చోట బలహీనుడు, నువ్వు పలాని చోట సాక్ష్యం పోగొట్టుకున్నావు, నువ్వు పలాని చోట ప్రార్థించినావు, ప్రభు నీ ప్రార్థన ఆలకించలేదు, పలాని చోట నీ సేవలో నీకు ప్రోత్సాహకరంగా కలిసి రాలేదు, ఉజ్జీవకర పరిస్థితులు కలగలేదు. ఇవన్నిటినీ జ్ఞాపకానికి తెస్తూ బలహీనపరచడానికి సాతాను తంత్రం వెంబడి తంత్రం వేస్తుంటాడు. ప్రభు బిడ్డలారా, నేను మనవి చేసి చెప్తున్నాను, ఈ సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఇంగ్లీష్ లో చాలా తేటగా ఉందండి ఈ మాట. 2 కొరింథీ 2:11 we are not unaware of all the satanic devices. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ 2 విషయాలు మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకున్న వారమై మన ముందున్న పందెపు రంగంలో సక్సెస్ఫుల్ బిలీవర్స్ గా వెళ్ళటానికి ఈ మాటలు మీ ముందుకు తెస్తున్నాను. చాలాసార్లు పారిపోతూ ఉంటాం, తప్పుకుంటూ ఉంటాం. దేవుని ప్రణాళికకు, ఉద్దేశానికి, గురికి, రాంగ్ ట్రాక్ కి ప్రక్కకు వెళ్లే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. దేవుని వాక్యంలో పారిపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖమైన వారు మీకు బాగా తెలుసు, యాకోబు. రెండవ విషయం చెప్పాలంటే దావీదు. ఇంకా ఉన్నారండి. ఈ ఇరువురిలో కూడా దావీదు యొక్క జీవితంలో ఆయన పారిపోయిన సంఘటనలను జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ బలహీన పరిస్థితులలో మన ముందున్న గురి దగ్గరకు చేరటానికి దావీదు భక్తుని యొక్క జీవిత సరళి మన ముందుంచుకొని బలపడాలనే ఆశతోటి ఈ మాటలు మీ ముందుకు తెస్తున్నాను. ప్రభు బిడలారా, దేవుని వాక్యంలో దావీదు గొర్రెలు గాచుకొను స్థితి నుంచి రాజైన స్థితి వరకు రాసిన గ్రంథాలు 2. ఏంటంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం. అందులో సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు 7 చోట్లకు పారిపోయినట్టుగా వ్రాస్తాడు. ఆ తదుపరి సమూయేలు 2వ గ్రంథంలో రాజైన దావీదుగా చదువుతాం. దేవుని చిత్తమైతే బైబిల్ స్టడీలో ఇది డీటెయిల్ గా తర్వాత గ్రహించుకుందాం. 7 చోట్లకి ఎక్కడికి పారిపోయాడంటే, దావీదు గొలియాతును గెలిచినాక దావీదు గొలియాతు శిరస్సును ఛేదించి కత్తితో కూడా, గొలియాతు తలతో కూడా యెరూషలేముకు వెళ్ళిన తర్వాత జనులు సంతోషం పట్టరాకపోయింది కదా. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను. దీన్ని సాతానుడు వాడుకున్నాడు. సౌలులో దూరాడు, అసూయ కలిగించాడు, సౌలు చంపాలని చూచాడు దావీదును. చూడండి, మనం ఎక్కడ గొప్ప
గొప్పగా నేను విజయాన్ని సాధించాను అని అనుకుంటామో ప్రక్కనే లోతైన లోయ అనుభవం ఉంటుంది అని మనం మర్చిపోకూడదండి. ప్రభు బిడ్డలారా, పారిపోయినాడు. వరుసగా చెప్పాలంటే మొట్టమొదటి తన ఆత్మీయ తండ్రి సమూయేలు దగ్గరికి వెళ్ళినట్టుగా మొదటి సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. రెండవదిగా తన స్నేహితుడైన యోనాతాను దగ్గరికి 20వ అధ్యాయం 1వ వచనంలో, మూడవదిగా అహీమెలెకు అనే యాజకుని దగ్గరికి 21వ అధ్యాయం 1వ వచనంలో, నాలుగవదిగా ఆకీషు రాజు దగ్గరికి 21వ అధ్యాయం 10వ వచనంలో, ఐదవదిగా అదుల్లాము గుహలోకి 23వ అధ్యాయం 1వ వచనంలో, ఆరవదిగా కేయిలా గుహలోకి, ఏడవదిగా జీపు అరణ్యమునకు పారిపోయినట్లుగా మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు వీటిని మనం చూస్తూ ఉంటే గన మనకు తేటగా అర్థమవుతుంటుంది. ప్రభు బిడ్డలారా, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏంటంటే దావీదు ఎక్కడికి పారిపోయినా కూడానండి ప్రతి చోట దేవుడు దావీదును కాపాడినట్టుగా, బలపరిచినట్టుగా, ప్రోత్సహించినట్టుగా మనం చూడగలం. ప్రభు బిడ్డలారా, ఇదే మన అనుభవం. మనుషులు తరిమినప్పుడు, సాతాను అసూయపరుడై దేవుని ఉజ్జీవకరమైన సేవలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు, ఓర్వలేని వాడై భయపడినప్పుడు, ఓ నాకు ఇక ఎవరున్నారు, ఓ నేను పారిపోవాల్సిన స్థితి వచ్చిందే అని అనేక చోట్ల నిరాశ నిస్పృహలతో మనం వెళ్ళినప్పుడు, ప్రభు బిడ్డలారా, నేను మనవి చేసి చెప్తున్నా, అనేక సంఘటనలో దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు, వెంబడించేవాడై ఉన్నాడు, ఆదరించి, పోషించి, పరామర్శించి, వెన్నుతట్టి నేనున్నాగా అనేవాడై ఉన్నాడని నేను అనుభవించి చెప్తున్నాను. సేవలో 3 అనుభవాలు ఉంటాయి కదండి. అవమానమును నిర్లక్ష్య పెట్టి, శ్రమను సహించి, నిందను భరించి ఈ సూత్రాలతో సేవ చేస్తున్నాం. వెంబడించిన ప్రభువును బట్టి, వెంబడించిన బండ అయి, ఆదరించిన తండ్రి అయి మనకున్నాడని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, దావీదు పారిపోయిన ఈ 7 సందర్భాలలో ఒక సందర్భాన్ని మాత్రం మీ గమనానికి తెచ్చి, అందులో మనం గురి యొద్దకు పరిగెత్తటానికి ప్రభు మనకు నేర్పే ప్రాముఖ్యమైన అంశాలు 2 ఉన్నాయని మీ ముందు మనవి చేసి నేను ముగిస్తానండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 9 వరకు మనం చదివితే, యాజకుడైన అహీమెలకు ఇచ్చిన సన్నిధి రొట్టెలు తిని దావీదు తెప్పరిల్లినట్లు చూస్తాం. ఆ తరువాత దావీదు, నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని అడుగగా, అహీమెలకు ఏమన్నాడండి? ఏలాలోయలో నీవు చంపిన గొలియాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, దానిని తీసుకొనమని చెప్పగా, దావీదు అన్నాడు, దీనికి సమమైనదొకటి లేదు, నాకిమ్ము అని దావీదు చెప్పినాడు. బిడ్డలారా, ఈ సందర్భంలో నిరాశతో కృంగిపోలేదండి. ఆదరించబడిన వారై ముందున్న తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఆగుదామండి. ఎందుకంటే విశ్వాసి జీవితంలో నిరాశకు తేవటానికి సాతానుడు వాడే ఆయుధాలు 2. 2 devices of Satan to bring down a believer in his spiritual life. మన గత జీవితంలో ఎన్నో విజయాలున్నాయి, ఎంతో మందిని జయించాం, ఎన్నో శోధనలు జయించాం, ప్రభు పక్షాన నిలిచి పోరాడి జయించాం. దేవునికి తెలుసు, సాతాను కూడా తెలుసు. దాని జ్ఞాపకానికి తాడు సాతానికి. ఏం చేస్తాడు? మన విజయాలను అన్నిటినీ కూడా గుడుతో చుట్టి కనబడనీయకుండా చేస్తాడు. ఆ స్థలానికి బాధలో పారిపోయిన పరిస్థితిలో దావీదు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అడిగాడు, ఆహారం, ఆకలేస్తుంది,
దేవుని సన్నిధిలో ఆహారం దొరుకుతుందని మనకు తెలుసు కదా, పెట్టాడు యాజకుడు. అంతటితో ఆగలేదండి దేవుని సన్నిధిలో దేవుని కృప మనతో. నీవు ఏదైతే గతములో విజయాన్ని పొందావో అది నీవు మర్చిపోయావు కాబట్టి నీవు నిరాశలో ఉన్నావు. ఇదిగో ఇది గొల్యాతు కత్తి అయినా ఆ గొల్యాతును నీవు ఓడించావు కాబట్టి ఇది నీ కత్తి అయింది. ఇప్పుడు ఎంత గొప్ప సంగతి అండి. ప్రభు బిడ్డలారా, మనం అనేక విజయాలతో వెనక ఉన్నామండి. ఒక సక్సెస్ఫుల్ లీడర్గా, ఒక సక్సెస్ఫుల్ దేవుని దాసునిగా మనం బ్రతకాలంటే మనం గ్రహించాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, 2 అంశాలు అన్నాను కదా. మొదటి అంశం ఏంటంటే మన గతంలోని పతనాలను కాకుండా మన గతంలోని విజయాలను జ్ఞాపకానికి తెచ్చుకోవటం. పతనాలు జ్ఞాపకం తెచ్చుకుంటే పతనం అయిపోతాం. ఆ పతనాలతో చావలేదుగా. ప్రభు దగ్గర క్షమాపణకి సర్దుకొని పడిపోయిన వారమే, కృంగిన వారమే, తప్పు చేసిన వాళ్ళమే కాదని చెప్పలేదండి. ఆయన మనల్ని క్షమించి ఆయన రక్తంతో కడిగి మనల్ని బలపరిచి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చినాడు. మనుషులు ఎన్ని మాట్లాడినా కూడా ఆ ప్రభు మనల్ని క్షమించి, ఎవరండి యెషయా గ్రంథంలో, ఆయన మన పాపములను క్షమించి తన వీపు వెనక పారవేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు క్షమిస్తే ఆల్రైట్ క్షమించాను లేపో అంటారు, ముందే వేసుకుంటారు. మరలా ఒకనాడు గాని వ్యవహారం వెడిసిందంటే ఫలాని తారీఖును నువ్వు ఇట్టన్నావుగా పారేసింది మళ్ళా జ్ఞాపకానికి తెచ్చుకుంటారు. ఇది మనిషి తత్వం. అలాంటి మనుషులకు భయపడతావా? ప్రభు బిడ్డలారా, మన విజయాలు మనకు ప్రోత్సాహకాలు. సమయం అందుబాటులో త్వరగా వెళ్లాల్సి వస్తుంది. 2వ అంశాన్ని కూడా మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తానండి. అదేంటంటే, ఈ గుడ్డతో చుట్టబడిన ఈ కత్తిని తీసి ఏఫోదు వెనక పెట్టాడు. ఏఫోదు దేనికి వాడేవారండి? దేవుని చిత్తమును తెలుసుకోవటానికి, దేవుని దగ్గర పరిశీలించి ప్రార్థించి ప్రభువా వెళ్ళుదునా వద్దా, నీ చిత్తం ఏంటని గ్రహించే ఆ అనుభవమే ఏఫోదు. ఈ దినాలలో శ్రమలు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రభు మనం కన్నీరు కార్చినప్పుడు నీ సావు నువ్వు సావు అని వదిలిపెడతాడా? లేదండి, లేదండి, లేదండి. ప్రభు బిడ్డలారా, మనం కార్చే ప్రతి కన్నీటి వెనకాల దేవుని మహాకార్యము దాగి ఉంది. మనం కుమిలే ప్రతి కుమిలి తత్వానికి కూడా, మన మీదకి లేచిన వారు మన మీదకి ఎందుకు లేచారు అని అనడానికి కూడా మనకు నేర్పే పాఠాలు కోకొల్లలు. కాబట్టి ఆ దేవుని చిత్తము దాగి ఉంది అక్కడ అని మనం మర్చిపోకూడదు. అది ఏపోదు వెనకబెట్టడం కాదు, ఆ దేవుని చిత్తాన్ని మర్చిపోవటం కాదు. ఇది నాకే వచ్చింది కష్టం, అందరూ బాగుంటారు నాకే కష్టం అని అంటానికి కాదు. ఈ కష్టము ద్వారా దేవుడు మనలను ముందుకు పరిగెత్త చేయటానికి, గురి చేరటానికి, మరో నూతన బలోత్సాహములతో ఆ ప్రభు అయిన గురి వద్దకు ధైర్యముతో ఆనందంతో పరిగెత్తటానికే మనకి కష్టాలు వచ్చాయి తప్ప దేవుని చిత్తాన్ని దాటవేసి దాచిపెట్టడానికి కాదు. కనుక ప్రభు బిడ్డలారా, ఈ కత్తిని తీసి ఇచ్చినప్పుడు ఆ ఏఫోదు వెనక కాదిక మీదట ఏఫోదు ముందే ఈ గో హెడ్ అనే 2వ అనుభవాన్ని నేర్పినప్పుడు దావీదు అన్నాడు కదా, దీనికి సమమైనది మరి ఒకటి లేదు. మన విజయాలను జ్ఞాపకం తెచ్చుకుందాం, దేవుని చిత్తాన్ని గుర్తెరగదాం. శ్రమలలో యోబు గ్రంథంలోని మూలవాక్యం ఉంది కదా, బాధ వలన ఆయన నాకు దీనత్వము నేర్పెను. ఎంత గొప్ప మాట. శ్రమ వలన పాఠము నేర్పెను, శ్రమ నుండి ఇన్నుటి నాకు మేలాయను. శ్రమలలో ఆయన తన చిత్తం నాకు తెలియజేస్తుందని ఆయన చిత్తం ఎరిగిన వారమై శత్రువు కత్తిని నేను ఒకనాడు స్వాధీనపరుచుకున్నాను, మరలా నా మీదకి శత్రువు కత్తితో రాడని ఎరిగిన వారమై ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ప్రభువులారా, మరొక మాట నేను మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తానండి. దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. ప్రభు బిడ్డలారా,
సంఘము అనే ప్రభు శరీరములో మనమందరము అవయవములమై ఉన్నామని మనకు తెలుసు కదా. ఆ కొరత ఏదైనా సంఘంలో ఉంటే అది వ్యక్తిలోని కొరతే, సంఘస్థులోని కొరతే, ప్రభు బిడ్డల్లోని కొరతే అని గుర్తెరిగిన వారమై, ఎక్కడ నేను పూర్ణుని కాదో, నా అసంపూర్ణత సంఘానికి లోటుగా ఉన్నదని ఎరిగిన వారమై, ఈ అసంపూర్ణతను ప్రభు దగ్గర సరిచేసుకొని బలపరుచుకొని సంఘములో పరిపూర్ణంగా నిలవటానికే దేవుని వాక్యంలో పౌలు ఈ మాట మనకు రాసినాడు. నూతన సంవత్సరానికి వెళ్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఎన్నడూ నడవని నూతన మార్గం, ఆత్మీయ మార్గం, దర్శనం కలిగిన మార్గం ఈ నూతన సంవత్సరంలో నేను బ్రతుకుతాను ప్రభువా. ఎక్కడెక్కడ నేను పడిపోతున్నో, జారిపోతున్నో, నా విజయాలు మర్చిపోతున్నో, నీ చిత్తం ఎరుగక ఏ పోదు వెనక 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 అనుకుంటూ ఉంటున్నావు, ఇక మీదట అలాగ కాదు ప్రభువా. వెనుక ఉన్న వాటన్నిటినీ నేను మరచి ముందున్న నా గురిని, నా ప్రభువును నేను చేరటానికి ఏది నాకు అడ్డు వచ్చినా ప్రభు దగ్గర శక్తివంతుడను నూతన సంవత్సరంలో జయశీలురముగా సాగిపోటకు ప్రభు కృపనిచ్చునుగాక. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఆత్మీయ అనుభవాలు క్రొత్తవాయను, ప్రభు దగ్గర నేర్చుకున్న పాఠాలు క్రొత్తవాయను. ఏమాత్రం కూడా పాతది ముసుగు వలె నన్ను కప్పజాలదు, నన్ను మైమరిపింపజాలదు, ఆకర్షింపజాలదు, కృంగుదలకు తేజాలదు అన్నవారమై ప్రభువులో నిలిచి నూతన సంవత్సరంలో ఫలించుదాం. ఇక పారిపో అక్కర లేకుండా ప్రభు దగ్గర నిలిచి ఆయన దగ్గర ఫలించుదాం. ప్రభు బిడ్డలారా, మన ముందున్న గురిని చేరటానికి ఈ నూతన సంవత్సరాన్ని మనకిచ్చినాడు. ఈ నూతన సంవత్సరం ఎందుకు ఇచ్చాడనంటే ఆయన చిత్తం పరిపూర్ణంగా మనలో నెరవేర్చడానికి ఆయన మరి ఒక అవకాశమును దయా కిరీటముగా మనకిచ్చి ఆయన సంపూర్ణత్వము మనలో కనబడునట్లుగా ఆయన చేసి ఆయన రాబోతున్నాడు కనుక ఈ నూతన సంవత్సరం మనకిస్తున్నాడు. ఒకవేళ 2013లో ప్రభు వస్తే బలపరచబడిన వారమై, ప్రభు వారమై, శత్రువుతో గెలిచిన వారమై గురి యొద్దకు చేరినట్లుగా ప్రభువుని చేరటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పాతవి గతించను, అవును ప్రభువా, క్రొత్తవాయను. మా ఆత్మీయ జీవితం క్రొత్తదై, ప్రభుదై, నూతనత్వంతో, పరిశుద్ధత్వంతో, ప్రభుతత్వంతో, పరలోకత్వంతో 2013వ సంవత్సరంలో మేము ప్రవేశపడినట్లు ఈ మాటలు మాకు దీవెనకరంగా చేయనైనా. విన్న ప్రతి బిడ్డను దర్శించి నూతన సంవత్సర దీవెనలు అనుగ్రహించునాయన. ముందున గురి చేరటానికి సహాయపడు తండ్రి. ఈ ప్రయాస ఫలం అనుభవించున్నట్లు కృప చేయము నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని, పరిచర్యను ఆశీర్వదించుమని, ఇక్కడ నూతన పరిచి ముందున్న దినాల కొరకు, నీ రాక కొరకు సిద్ధపరచుమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్, a prosperous new year, a blessed new year 2013. God bless you.